శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైనటువంటి యేసు స్వామి యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 27వ సంకీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. దేవుని బిడ్డలారా, ఈ మాటలో దేవుడు 2 విషయాల్ని ఈ ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి మాట ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గ్రహించినట్లయితే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మరి కీర్తనకారుడు అంటున్నాడు, వారు ఒకవేళ విడిచినను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు అంటే ఏ సందర్భంలో వారు విడుస్తారో, ఎందుకు విడుస్తారు అనేటువంటిది మనకు వచ్చేటువంటి ప్రశ్న. కొన్నిసార్లు మన పద్ధతులు బాగానప్పుడు, మన ప్రవర్తన బాగానప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెడుతుంటారు. కొన్నిసార్లు మన మీద వారు బాగా మరి ఎన్నో ఆశలు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, వాటిని అనుగుణంగా మనం జీవించినప్పుడు మన మీద వెక్స్ అయిపోయి తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు. కొన్ని పర్యాయాలు అయితే మరి కొందరు తల్లిదండ్రులు అయితే బిడ్డలు భారం అయిపోయి వారిని పోషించలేక వారిని ప్రయోజకులు చేయటం చేతగాక విడిచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడా ఈ సొసైటీలో సమాజంలో లేకపోలేదు. మరికొంతమంది తల్లిదండ్రులు అయితే మరి పుట్టినటువంటి బిడ్డల్లో కొందరు ఇష్టం ఉంటారు, కొందరు ఇష్టం ఉండరు. ఒకరంటే నచ్చిద్ది, మరొకరంటే తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. దానిని బట్టి ఒకరిని ఒకలాగా మరొకలాగా చూసేటువంటి వారు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండో విషయం అక్కడ జ్ఞాపకం చేసిన రెండో విషయం ఏంటంటే, యెహోవా నన్ను చేరదీయను. ఎంత గొప్ప మాట కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ భూమి మీద మనకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులైన మనల్ని విడిచిపెడతారంట, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. దేవుడు మనల్ని చేరదీస్తాడు అని చెప్పేసి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మరి తల్లిదండ్రుల చేత నీవు ఒకవేళ జీవితంలో నువ్వు విడిచిపెట్టబడ్డావేమో, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ భూమి మీద మన తల్లిదండ్రులు లేరేమో, ఆ విషయాలను బట్టి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు మనల్ని చేరదీస్తాడు. దేవుడు మనతో ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఒక మంచి మాట మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. తల్లి తన బిడ్డలను మరుచునేమో కానీ నేను విడవను ఎడబాయినటువంటిది జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవారు కాదు. మనల్ని దేవుడు ఎన్నడూ కూడా దూరం చేసుకునేవారు కాదు. అలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం కాబట్టి ఈ దినమంతా కూడా దేవుడు మరి మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని చేరదీస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. మనకి వెన్నంటుండి దేవుడు మనల్ని నడిపిస్తాడనేటువంటి ఆ గొప్ప నిరీక్షణతో ముందుకు సాగుదాం. అట్టి కృప ఈ దినమంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలకి మరొక నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చావు ప్రభువా. ఈ దినమంతట్లో నా తండ్రి, మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాట ద్వారా యెహోవా నన్ను చేరదీయను అనేటువంటిది భక్తుడు దావీదు ఏ రీతిగా జ్ఞాపకం చేశారో, అయ్యా, ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే నాయన తల్లిదండ్రులకు దూరం కాబడ్డారో, ఎవరైతే నాయన మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, అయ్యా, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. ఒకవేళ నా తండ్రి తల్లిదండ్రులు దూరం అయినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, అలాంటి వారిని ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ లోకంలో మమ్మల్ని ఎవరు విడిచినా, ఎవరు మర్చిపోయినా, మమ్మల్ని ఎన్నడూ కూడా ఎడబాయినటువంటి దేవుడు మీరు కాబట్టి ఆయన మీరు చేరదీయనని భక్తులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మీరు ఆ విధంగా నాయన మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని చేరదీస్తూ మమ్మల్ని నడిపించుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో నా తండ్రి మీ బిడ్డలకు తోడుగా ఉండండి. కావలసినటువంటి నెమ్మదిని, ధైర్యాన్ని, సమస్ఫూర్తిని, వివేకాన్ని అనుగ్రహిస్తున్నాయన. మీ బిడ్డల యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా నడిపించమని
యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.